కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన రెడ్డబోయిన రమేష్ 3 రోజుల కిందట బైక్పై 13 తులాల బంగారంతో ఉన్న బ్యాగుతో వెళ్తుండగా అది మధ్యలో పడిపోయింది. దీనిపై అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాగు ఇప్పల నర్సింగపూర్ గ్రామస్తులు సమ్మయ్య, నఫీజా దంపతులకు దొరకడంతో వారు పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అభినందించి సత్కరించారు. మన విగ్రహం వస్తుంది నెక్స్ట్ ఇయర్. అదే ఇప్పల నర్సింగపూర్ మా ఇంటి ముందు బ్యాగ్ పడిపోయి ఉంది. అది అసలు ఏంది ఏమని చెప్పి మేము చాలాసేపు ముట్టుకోలేదండి. ఇక 4:30, 5 దాకా కూడా ముట్టుకోలేదు. మరి వెలువడేసారు అని చెప్పి దాన్ని ఇక తీసుకుపోయి చూసేసరికి అందులో కొన్ని బట్టలు, అంటే చిన్నపిల్లలకి బట్టలు, కొన్ని పండ్లు, చింతపలక పండ్లు, కింద చూస్తే బంగారం ఉంది. అరే ఇవ్వందో ఇది అని చెప్పి ఇక దీన్ని అసలే ముట్టుకోగా నువ్వు అట్నే దానికి అట్నే పెట్టు, అది ఇవ్వందో మరి వచ్చినప్పుడే ఇచ్చేద్దామని చెప్పి ఇక అట్నే పెట్టు. మాకు వీళ్ళు తిరుగుతారట కానీ మాకు తెలియదు. అదే నేను పొద్దున కూడా డాక్టర్స్తో అరే మీ దోస్త్ అంటాను కదా, పోయింది అంటాను కదా, నీకు దగ్గర వాళ్ళు అయితే విలువ మా దగ్గరనే ఉన్నదని చెప్పి ఆయనకు కూడా చెప్పినాను. ఇక మా సీనన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా రావే అని. ఇట్లా వచ్చిన తర్వాత దొరికిన కాడ నుంచి అది బాధపడతాం అమ్మ. అది కొన్ని లక్షల సొమ్ము, అది వాళ్ళకి ఇచ్చేయాలని మా కొడుకు అయితే సాయి కుమార్ పేరు. మస్తు బాధపడు వాళ్ళకి అప్పచెప్పాలి, మనం ఉంచుకోవద్దని. రోజు మనం దొరికితే బాధపడతాను, మనకి టెన్షన్ ఎంత బాధ ఉంటుంది. ఇవ్వాలి మేము మనకని మా కొడుకు బాధపడు చాలా ఇచ్చేయాలి వాళ్ళకి. మా కొడుకు పేరు సాయి కుమార్, నా పేరు నఫీజా. పోయిన కాంచి కాట్రపల్లి కాంచి ఇక్కడ దాకా ఎత్తుక్కుంటూ వచ్చినాం. ఎత్తుక్కుంటూ వస్తే ఇక్కడ ఇప్పల నరసింగపురం కన్నా పడ్డదంటే ఆన్నే ఆదరవుగా చూసి చెరువులలో పెట్టినాం. మాకు ఆన్నే ఆదరవుగా వాళ్ళ ఇంటి ముందట పడ్డదని అక్క దొరికిందని మాకు చెప్పింది, ఇచ్చింది. అక్కకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు, ఊరోళ్ళకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. తేదీ 23/9/2025 మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది. రెడ్డబోయిన రమేష్ అని చెప్పి రంగాపూర్ గ్రామస్తుడు. అతను బేలర్ నుండి రంగాపూర్ గ్రామానికి వస్తున్నప్పుడు అతను ఒక కవర్లో బట్టలు, అలాగే ఒక 13 తులాల బంగారం కవర్లో పెట్టి బండి వెనుక భాగం ఉన్నటువంటి ఆ కొండకి పెట్టుకోవడం జరిగింది. అతను వస్తున్న గ్రామంలో ఆ కవరు తెగిపోయి ఎక్కడో పడిపోయింది, అందులో ఉన్నటువంటి బంగారం మిస్ అయిందని చెప్పి నాకు ఫిర్యాదు చేశారు. దానిపైన మేము ఒక టీం ఫామ్ చేసి దాన్ని వెతకడానికి ప్రయత్నం చేశాము. దీనిలో భాగంగా మా టీము కానిస్టేబుల్ వినయ్, తర్వాత కానిస్టేబుల్ రాజేశ్వరరావు వెళ్ళి సీసీ కెమెరాలు అన్నీ తనిఖీ చేయగా ఇప్పల నరసింగపూర్ గ్రామంలో అది అక్కడ పడిపోయినట్టుగా మాకు సీసీ కెమెరాలతో తెలిసింది. గ్రామం ఎంట్రన్స్ దగ్గర బండికి కవర్ ఉంది, తర్వాత గ్రామం దాటిన తర్వాత కవర్ మీద ఆ గ్రామంలో పడిపోయిందని చెప్పేసి తెలుసుకొని జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ సమ్మాయి అని చెప్పేసి వాళ్ళే మాకు ఇట్లా కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా సమ్మాయిను తన భార్య వాళ్ళిద్దరు కూడా మాకు కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే వస్తువులు, ఆ బంగారు వస్తువులు అన్నీ కూడా వారికి సంబంధించినటువంటి వారికి రెడ్డబోయిన రమేష్ వాళ్ళ భార్యకు వారికి అందచేయడం జరిగింది. దొరికిన వస్తువులకు తీసుకొచ్చి ఇచ్చేలో వారిని పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మేము అభినందిస్తున్నాము. అలాగే ఎవరైనా ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరికైనా దొరికితే వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎందుకంటే
ఎవరికైనా అని బాధగా ఉంటుంది. అలాంటి విలువైన వస్తువులు పోయినప్పుడు వారికి బాధ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు దొరికినట్టయితే స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి అని ఈ సందర్భంతో